పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ప్రకటించడము మీ బాధ్యత, మార్చడము దేవుని పని. ఫలితము రావడము లేదని మీరు ఆగిపోతున్నారా? వారు తిరుగుబాటు చేసేవారైనా సరే నీవు నా మాటలు చెప్పాలి అని దేవుడెందుకు అంటున్నాడు? ఈ రహస్యము తెలిస్తే మీ ప్రార్థనా జీవితము మారిపోతుంది. మహా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. అయ్యా, నీవు మాతో మాట్లాడుతున్నావు. యెహెజ్కేలుతో నీవు పలికిన మాటలు ఈరోజు మా హృదయాలను తాకనివ్వు. నీ వాక్యాన్ని ప్రకటించే ధైర్యాన్ని, లోకాన్ని చూసి భయపడకుండా నీ చిత్తాన్ని జరిగించే మనస్సును మాకు దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ దినము లేఖన భాగమును మనము చదివినట్లయితే, వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, మనము జీవిస్తున్న ఈ కాలము చాలా విచిత్రమైనది. సత్యాన్ని చెబితే ద్వేషించేవారు, అబద్ధాన్ని నమ్మేవారు ఎక్కువైపోయారు. ఒక విశ్వాసిగా లేదా దేవుని బిడ్డగా మనము దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడినప్పుడు మనకెదురయ్యే మొదటి అడ్డంకి తిరస్కరణ. మన ఇంట్లోనే మనల్ని హేళన చేయవచ్చు. మన స్నేహితులే మనల్ని చూసి నవ్వుకోవచ్చు. లోకము ఎంత ఆధునికంగా మారిపోతుంటే ఇంకా పాత బైబిల్ మాటలేంటి అని వారు మిమ్మల్ని అడగవచ్చు. కానీ యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఒక అద్భుతమైన హెచ్చరికను, బాధ్యతను మన ముందు ఉంచుతున్నాడు. దేవుడు యెహెజ్కేలుతో అంటున్నాడు, నాయనా, వారు తిరుగుబాటు చేసే స్వభావము కలవారు. వారు విన్నా సరే వినకపోయినా సరే నేను నీకు ఏ మాట అయితే ఇచ్చానో దానిని నీవు వారికి తెలియజేయాలి. అంటే మన సాక్ష్యం అనేది ఎదుటి వారి స్పందన మీద ఆధారపడి ఉండకూడదు, కానీ దేవుని పట్ల మనకున్న విధేయత మీద ఆధారపడి ఉండాలి. ఈరోజు ఈ వాక్యము ద్వారా మనము నేర్చుకోబోయేది ఏమిటంటే, మనుషుల మెప్ప కోసము కాదు, దేవుని ఆజ్ఞ కోసము మనమెలా నిలబడాలి. ప్రియులారా, ఒక ఊరిలో ఒక వృద్ధుడు ప్రతిరోజు బస్టాండ్ దగ్గర నిలబడి పాపము గురించి, మారు మనసు గురించి ప్రకటించేవాడు. రోజులు గడుస్తున్నాయి, ఏళ్లు గడుస్తున్నాయి, కానీ ఒకరు కూడా మారు మనసు పొందలేదు. పైగా అతన్ని చూసి అందరూ నవ్వుకునేవారు, పిచ్చోడు అనేవారు. ఒకరోజు ఒక యువకుడు ఆ వృద్ధుడి దగ్గరికి వచ్చి, తాత, ఇన్నేళ్లుగా చెబుతున్నావు కదా, ఒక్కడైనా మారాడా? ఎందుకు నీ సమయము వృధా చేసుకుంటున్నావు? ఎవరు వినడము లేదు కదా, ఆపేయొచ్చుగా అనన్నాడు. అప్పుడు ఆ వృద్ధుడు కళ్ళలో నీళ్లతో ఇల్లన్నాడు, నాయనా, వీళ్ళు మారుతారని నేనిక్కడ నిలబడలేదు. వీళ్ళ మాటలు విని నేను మారిపోకూడదని ఇక్కడ నిలబడ్డాను. నేను దేవుని వాక్యము చెప్పడము మానేస్తే ఈ లోకపు పాపము నన్ను మింగేస్తుంది. వారు విన్నా వినకపోయినా నేను దేవునికి నమ్మకస్తుడిగా ఉండాలి అనన్నాడు. అవును ప్రియులారా, ఈ లోకములో ఒక్కొక్క వ్యక్తి వారు చేయాలి అనుకున్న పనిని చేస్తూ వెళుతూ ఉంటారు. ఎదుటి వాని గురించి పట్టించుకోకుండా కొనసాగుతూ ఉంటారు. మన పని మనం చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు వాక్యములో చెప్పబడిన ఈ మాటలు స్వయాన దేవుడే యెహెజ్కేలుతో చెబుతున్నట్లుగా మనము చూడవచ్చు. యెహెజ్కేలు ప్రవక్తగా ఉన్నాడు. అతనిని అప్పుడు దేవునిపై తిరుగుబాటు చేస్తున్న ఇశ్రాయేలీయుల యొద్దకు పంపుతూ
ఈ మాటలు చెబుతున్నాడు. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము, వారు తిరుగుబాటు చేయవారు, వారికి భయపడకుము అని. అవును, ఈ భూమిపై విశ్వాసులముగా జీవిస్తున్న మనము కూడా యెహెజ్కేలు వలె అనేకమునైన వ్యక్తుల మధ్య జీవిస్తున్నాము. వారిలో అన్యులు ఉన్నారు. దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవునిపై తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. అటువంటి వారి మధ్య దేవుని బిడ్డలముగా ఉన్న మనల్ని ఎన్నోసార్లు నిందిస్తారు. దేవుని పేరిట సమస్యలను మనకు కలుగజేస్తారు. అయినప్పటికీ మనమెప్పుడు కూడా వారు మనల్ని అవమానించే మాటలను బట్టి కృంగిపోకుండా, మన యొక్క పరిశుద్ధతను విడనాడకుండా, దేవుడు మనకేదైతే చెప్పి ఉన్నాడో వాటినే మనము ప్రకటిస్తూ ఉండాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదైనా అమ్ముకునేవారు మన వీధిలోనికి వచ్చినప్పుడు అతడమ్మిన వాటిని గురించి చెప్పుకుంటూ అరుస్తూ వెళుతుంటాడు. ఎవరు కొనినా కొనకపోయినా దిగులు పడడు, నిరుత్సాహపడడు. అతనికి తెలుసు, అతను అమ్ముతున్నది ఏదైతే ఉందో అది అవసరమైన వారే వచ్చి తప్పక కొంటారు అని. ఇంకో విషయము ఏమిటంటే, ఆ అమ్మే వ్యక్తికి అది బాధ్యత. తన పొట్టకుట్టి కోసము తప్పక చేయాల్సినటువంటి పని కాబట్టి దేని గురించి పట్టించుకోడు. ఎవరు ఏమన్నా లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతుంటాడు. అయితే విశ్వాసులము, దేవుని బిడ్డలము అయినటువంటి మనము కూడా దేవుడిచ్చినటువంటి పని చేసేవారముగా ఉండాలి. యేసయ్య పరలోకముకు ఆరోహణము అవుతున్నప్పుడు సమస్త జనులను నా శిష్యులుగా చేయమని తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. మరిప్పుడు ఆయన యొక్క శిష్యులముగా ఉన్నటువంటి మనము కూడా దేవుడు చెప్పిన పనిని తప్పక చేయాలి కదా. చాలా మంది విశ్వాసులు అంటుంటారు, మేము మా స్నేహితులకు యేసయ్య మాటలు చెప్తున్నాం, మా బంధువులకు చెప్తున్నాం, మా పొరుగు వారికి చెప్తున్నాం. ఎంత చెప్పినా వారు వినడము లేదు. చెప్తుంటే మమ్మల్ని తిడుతున్నారు. మమ్మల్ని అందుకే మీ దేవుడు అలా, మీ దేవుడు ఇలా అని అవమానిస్తున్నారు. అందుకే చెప్పడమే మానేశారు అని అంటుంటారు. అయితే ప్రభు ఏమంటున్నాడు? వారు వినినను వినకపోయినను నీవు వారికి నేను సెలవిచ్చిన మాటలు తెలియజేయాలి అని పరిశుద్ధ లేఖనముల ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. నేను నిన్ను పంపు వారందరి యొద్దకు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను అని. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకాజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము. కాబట్టి ఈ రోజున ఈ వాక్యము వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలు తెలియని వ్యక్తి లేదా తప్పిపోయి లోకానుసారముగా జీవిస్తున్న వ్యక్తికి చెప్పడం అనేది మన యొక్క బాధ్యత. వారు వింటున్నారా, వినడము లేదా అనేది మనకు అనవసరం. మన యొక్క బాధ్యత అయితే సక్రమంగా నిర్వర్తించాలి. మనము దేవుని నుండి అనేకము పొందుకుంటున్నాము. ఇది కావాలి, అది కావాలి అని అడుగుతున్నాం. మనము దేవునిలో ఉండి సంతోషిస్తున్నాం. మరి దేవుని కోసము ఆయన సువార్తను కనీసము తోటి వారికి చెప్పలేము. పాపములో జీవిస్తున్నవారు, ఈ లోకమే శాశ్వతమని బ్రతుకుతున్నవారు అనేకులు ఉన్నారు. వారు మన వలె నిజాన్ని తెలుసుకోవాలనంటే, అపవాదిచే మూయబడిన వారి కన్నులు తెరవబడాలంటే మనము మన యొక్క కర్తవ్యాన్ని మనము నిర్వర్తించాలి. భక్తుడంటున్నాడు, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని యెహెజ్కేలుతో కూడా దేవుడు ఈ విధముగానే చెబుతున్నాడు. వారు వినినను వినకపోయినను నేను నీకు ఏ మాటలైతే చెప్పానో అవి వారి మధ్యన ప్రకటించుము అని. దేవుని ప్రవక్త ఉన్నాడు అని వారికి తెలియపరచుము అని. అదే విధముగా మరి మనము
విశ్వాసులమని మన తోటి వారికి తెలియాలి అనంటే మనము పరిశుద్ధతలో జీవిస్తున్నామని వారు గ్రహించాలి అంటే మన యొక్క మాటలు పరిశుద్ధమైనవిగా ఉండాలి. అంటే దేవుని గూర్చినటువంటి మాటలు మాత్రమే మనము నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడాలి. కానీ లోక సంబంధమైన వాటిని గూర్చి మాట్లాడితే వారికి ఎలా తెలుస్తుంది మనము విశ్వాసులమని? కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడే మనందరికి ఇస్తున్న ఆజ్ఞ ఏమిటంటే ఆయనను గూర్చినటువంటి మాటలు మనకు చేతనైనంత వరకు ప్రకటించడము. అవతల వ్యక్తి వినినా వినకపోయినా మనకు అనవసరము. కానీ దేవుడు చెప్పిన పని చేయడమే మనకు ముఖ్యమని గ్రహించి మన ఘనత కొరకు కాకుండా ఆయన మహిమ కొరకు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యము ఎప్పుడు వ్యర్థము కాదు. వర్షము కురిసి భూమిని తడిపి ఎలాగైతే ఫలాన్ని ఇస్తుందో దేవుని నోటి నుండి వచ్చిన మాట కూడా తన కార్యాన్ని నెరవేర్చకుండా తిరిగి రాదు. లోకము మిమ్మల్ని విస్మరించవచ్చు, కానీ పరలోకము మిమ్మల్ని గమనిస్తుంది. మీరు చెప్పే ఒక చిన్న మాట ఒకవేళ ఈరోజు ఎవరి హృదయాన్ని మార్చలేకపోవచ్చు, కానీ వారి అంతరాత్మలో అది ఒక విత్తనములా నాటబడుతుంది. గుర్తుంచుకోండి, యెహెజ్కేలుకు దేవుడు చెప్పినట్లు వారు తిరుగుబాటు చేయవారు కావచ్చు, కానీ దేవుడు వారిని వదిలేయలేదు. వారి దగ్గరకు మిమ్మల్ని ఒక రాయబారిగా పంపిస్తున్నాడు. ఫలితము గురించి చింతించకండి, నేను చెప్పాను, నా బాధ్యత నెరవేర్చాను అని దేవుని ముందు తలెత్తుకుని నిలబడేలా జీవించండి. లోకము మిమ్మల్ని పిచ్చోడు అన్నా వెనకడుగు వేయకండి. ఎందుకంటే మనుషుల దృష్టిలో పిచ్చితనమైనది దేవుని దృష్టిలో మహాజ్ఞానమయ్యున్నది. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వింటున్న మీలో ఎంతమందికి ఒక భయముంది? నేను నా భర్తకు చెప్తే వింటాడా? నా పిల్లలు నా మాట వింటారా? నేను పనిచేస్తున్న కార్యాలయంలో ఉన్నవారు నన్ను తక్కువ చేసి చూస్తారా అని ఆలోచిస్తున్నారా? దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. మీ బలహీనతను పక్కన పెట్టండి, దేవుని శక్తిని ధరించుకోండి. ఎవరైతే ప్రభువా, ఇప్పటి వరకు నేను భయపడి మౌనముగా ఉన్నాను, కానీ ఇకపై వారు విన్నా వినకపోయినా నీ ప్రేమ గురించి, నీ వాక్యము గురించి సాక్షిగా ఉంటాను అని తీర్మానము చేసుకుంటున్నారో వారు ఒక నిమిషము మీ హృదయం మీద మీ కుడి చేయి వేసుకోండి. మీ చుట్టూ ఉన్న ఆత్మల రక్షణ భారము మీ మీద ఉంటే ఈ సమయము మీకోసమే. దేవుడు మిమ్మల్ని ఒక నూతన బలముతో నింపబోతున్నాడు. మనుషుల ముఖము చూసి భయపడే ఆత్మను దేవుడు గద్దిస్తున్నాడు. ధైర్యముతో నింపబడండి. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో మౌనముగా మరికొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహా పరిశుద్ధుడా, అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడవైన మా తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు. అయా, యెహెజ్కేలు ద్వారా నీవు పలికిన ఆ నిప్పు లాంటి మాటల కోసము నీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను నువ్వు తాకుమని వేడుకుంటున్నాను. ప్రభువా, మాలో ఉన్న భయాన్ని, జంకును తీసివేయండి. లోకము మా గురించి ఏమనుకుంటుందో అన్న చింత కంటే నీవు మా గురించి ఏమనుకుంటున్నావో అనే ఆలోచన మాలో కలిగించు. అయ్యా, ఎవరైతే తమ కుటుంబాల్లో, సమాజములో నీ సాక్షులుగా ఉండలేక ఇబ్బంది పడుతున్నారో వారికి నీ పరిశుద్ధాత్మ శక్తిని తోడుగా ఉంచండి. వారు మాట్లాడే ప్రతి మాట ఎదుటి వారి హృదయాలను బద్దలు చేసే సుత్తిలా పనిచేయనివ్వండి. వారు విన్నా వినకపోయినా మేము మాత్రము నీ నమ్మకమైన సేవకులుగా, సాక్షులుగా ఉండే కృపను దయచేయండి. రాబోయే రోజుల్లో వీరి ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడతాయని నమ్ముతూ నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. అయ్యా, ఈ దినము జన్మదిన, వివాహ, వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను
మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. మీ నూతన దయా కిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలతో కూడా మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయండి. శారీరక మానసిక బలహీనతలతో బలహీనమైన స్థితిలో మీ వైపు చూస్తున్న క్యాన్సర్ వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు, గుండె సంబంధిత వ్యాధుల చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు, కిడ్నీ సంబంధిత వ్యాధుల చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు, మూర్ఛ వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు, పక్షవాతము చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు, అంధకార సంబంధమైన శక్తుల చేత పీడింపబడుతున్న బిడ్డల కొరకు, అల్సర్ వ్యాధితో బాధింపబడుతున్న బిడ్డల కొరకు, ఇంకా అనేక రకాలైనటువంటి మానసిక శారీరక బలహీనతల చేత బాధింపబడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాలను తిరిగి కట్టమని వేడుకుంటున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో ఉండి కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును రెండంతలుగా ఆశీర్వదించండి. ఆయా దేశములో ఉండి స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలు లేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వేదనతో కన్నీటితో మీ వైపు చూస్తూ ఉండగా అక్కడున్న అధికారులతో మీరు మాట్లాడి అయా ప్రతి బిడ్డకు అకామాను దయచేయమని వేడుకుంటున్నాం. ఆ చోట బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా చెడు సహవాసాలకు లోను కాకుండా వారి అడుగులు స్థిరపరిచి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. దేవా, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చెంతకు తెస్తూ ఉండగా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యలను విప్పి బిడ్డలకు కావలసిన సహాయము దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ సందేశము ద్వారా మీరు బలపడితే క్రింద ఉన్న కామెంట్ బాక్స్లో లేదా నా వాట్సాప్ నంబర్కి ఆమెన్ అని కామెంట్ చేయండి. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నవారు నేను సిద్ధముగా ఉన్నానని నాకు మెసేజ్ పెట్టండి. ఈ వాక్యము మరికొందరికి ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి తప్పకుండా దీన్ని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మరిన్ని శక్తివంతమైన ఆధ్యాత్మిక సందేశాల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.